తీసుకోమని చెప్పాను సార్ అంతే. లేదంటే టికెట్ తీసుకోమని చెప్పాను. మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఫాలో అయ్యాను సార్. మీకు రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఇచ్చిరా మీ డిఎం గారు? చిన్నప్పటి ఫోటో ఉంటే యాక్సెప్ట్ చేయరాదని సార్ మా ఎండి గారు చెప్పారు. ఏమని చెప్పారు? చిన్నప్పటి ఫోటో ఉంటే అప్డేట్ చేసుకోమని, ఆధార్ కార్డు ప్లస్ ఎవరైనా చిన్న ఫోటోలు ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోమని చెప్పారు. మీ బస్ నెంబర్ ఎంత? మా బస్ నెంబర్ 9-8 9-8. ఓకే, ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇది? MBNR టు తాండూర్. మేడం మీ పేరు? విజయలక్ష్మి. గవర్నమెంట్ ఆధార్ కార్డు ఒరిజినల్ చూపిస్తే సరిపోతుంది అంటే చెప్పి సజ్జనార్ గారు చెప్పారు కదా. చెప్పింది కానీ అప్డేట్ మాత్రం కంపల్సరీ అని చెప్పింది సార్ మాకు. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఏమన్నా? అవును సార్ చెప్పింది సార్. ఇంటర్నల్ ఉన్నాయా? అంటే ఇక వాట్సాప్లో సార్ పంపిస్తారు. వాట్సాప్లో వస్తుంటారు సార్, వెళ్ళిపోతుంటాయి డైలీ 1 month అయింది కదా సార్ స్టార్ట్ అయ్యి కూడా. అట్లా అప్డేట్ చేసుకోవాలని చెప్పి నాకు ఏం లేదు. అట్లాంటిది చెప్పినట్లు ఏడ కూడా లేదు కదా మేడం. ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అంటే చెప్పి అన్నారు మీ డిపార్ట్మెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఆధార్ కార్డు మహిళలకు చూపిస్తే సరిపోతుంది అన్నారు. కాకపోతే మీ ఎండి గారు చెప్పింది వాస్తవమే. పబ్లిక్ చాలా ఎక్కుతున్నారు కాబట్టి ఆ రకంగా చేయాలి అనే ఉద్దేశంతోన ఒరిజినల్ చూపిస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పిండు వాస్తవం. చిన్నప్పటి ఫోటో ఉంటే అదొక్కటి అది కాదు, చిన్నప్పటిది అంటే ఆమె పాప చిన్నగానే ఉంది కదా. అది మాకు ఒకటి మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అదే మా ఎండి గారు చెప్పండి సార్ అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం పెట్టొద్దు. మేము న్యూస్ పెడతాము, అదే మీరు పెట్టండి. న్యూస్ పెడతాం మీ సార్ దగ్గర పోతాయిలే, ఇబ్బంది ఏం లేదు. మీకు ఇబ్బంది పెట్టాలని కాదు మా ఉద్దేశం. నేను కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. టికెట్ అయితే తీసుకున్నారు కదా, తీసుకోవాలి సార్ కంపల్సరీ. ఎందుకంటే డ్యూటీ, ఎందుకంటే అడగాడు కూడా చెక్ అవుతుంది మాకు బండి. కేసు రాస్తుంది, 2 కండక్టర్ సస్పెండ్ అయ్యింది సార్. ఓకే, వాళ్ళ ప్రాబ్లం ఎంత చెప్పండి సార్. అయితే అమాయకురాలు కండక్టర్ రీసెంట్గా చూస్తాయి మీ విధులకు ఆటంకం కలిగించరాదనేది ఉద్దేశం అయితే ఉందిలే కానీ వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు మీరు? ఇది ఒరిజినల్ చూపిస్తే చెల్లదన్నారా? నడవదన్నారా? అచ్చా, టికెట్ తీసుకున్నారా? మీ పేరు? ఏ పాప ఆమెనా? మాస్కరి అమ్మ, ఏం పేరు పేరు? బాగానే ఉంది కానీ బాయ్స్ టికెట్లు తీసుకుంటున్నాం. స్త్రీలకు ఎవరైతే కేటాయిస్తారో వాళ్ళ ఇద్దరినే కూర్చోమనాలి. ఆధార్ కార్డు ఉన్నా కానీ చెల్లదని అంటున్నారు సార్. టికెట్ కూడా తీసుకున్నారు సార్ మా దగ్గర నుంచి. ఒరిజినల్ ఆధార్ కార్డు సార్ ఇది. ఎన్ని సంవత్సరాలు ఉంది పాప? 9 years. 8 years రన్నింగ్ సార్ ఇప్పుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు మీరు? కోస్గి టు సార్. ఎవరన్నారు మాట ఆధార్ కార్డు చెల్లదని? కండక్టర్ సార్. ఏమన్నది? ఈ ఆధార్ కార్డు చెల్లదు, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంది సార్ మన దగ్గర. ఈ ఆధార్ కార్డు చెల్లదని అంటున్నారు. ఎందుకోసం చెల్లదంట? ఇది అప్డేట్ చేసుకోవాలని అంటున్నారు సార్. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే ఇంకా 15 days పట్టాలి కదా సార్. 15 days కావాలి సార్. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారు ఇంకా రాలేదు సార్. అప్డేట్ చేసుకోమంటని చెప్పి కండక్టర్ గారు ఎందుకంటే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది కదా. అదే కదా సార్, ఇది ఒరిజినల్ సార్. ఇది అయితే ఒరిజినల్ ఉన్నా కానీ టికెట్ కొట్టిరు సార్. అదే ఎందుకోసం కొట్టిరు? అప్డేట్ చేయించుకోవాలని టికెట్ కొట్టిరు సార్. ఓకే, ఈ ఫోటో చిన్న పాప చిన్నగా ఉన్నది వేరే తీసుకోమంటని చెప్పన్నారా? అవును సార్. మాట చెప్పొచ్చుగా.